హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు మనకి ఈ సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే మనకి దొరికే తాటికాయ నుంచి తాటి రొట్టి ఎలా టేస్ట్గా చేసుకోవాలో మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నానండి. ఇప్పుడు చూశారు కదా, ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తా. ముందుగా అయితే నేను ఒక తాటికాయ అయితే తీసుకున్నానండి. ఇది మనకి సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే దొరుకుతుంది. ఇది తినటం వల్ల మనకి చాలా ప్రోటీన్లు అనేవి ఇందులో ఉంటాయండి. దీంట్లో ఐరన్ కూడా ఉంటుంది అనమాట. మనకి తెలియని ఎన్నో దీంట్లో దాగున్నాయి అనమాట. ముందుగా అయితే దాన్ని ముచ్చిక ఉంటుంది కదా, దాన్ని ముచ్చిక అంటామండి మేము. దాన్ని అయితే తీసేసి అవి 3 కన్నులు ఉంటాయి అన్నమాట లోపల, అంటే 3 భాగాలుగా ఉండిద్ది. అవి మనం తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకుని దానిపైన ఉన్న తోలంతా తీసేసి ఇట్లా 3 పీస్ తీసేసి దానిపైది ఇట్లా మనకి కొబ్బరి తురిమేది, ఇట్లా క్యారెట్ తురిమే ఉంటాయి కదా, దానికి వేసి బాగా గుజ్జును తీయాలన్నమాట. కొంచెం శ్రమ అనుకోకుండా చేసుకుంటే అసలు రొట్టి భలే టేస్ట్గా వస్తుందండి. ఇట్లా మనం క్యారెట్ తురిమే దాంట్లో తీసుకుంటే ఇట్లా గుజ్జు అనేది ఇట్లా మెత్తగా పీసులు ఏమి రాకుండా బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇలా తీసిన తర్వాత మనం ముందుగా బియ్యం ఉంటాయి కదా, బియ్యాన్ని దానికి తగినట్టుగా ఒక అరసాలో బియ్యాన్ని నానబెట్టుకోవాలన్నమాట ఒక 2 గంటల ముందు. ఆ తర్వాత దాన్ని మిక్సీ వేసుకుని రవ్వగా మిక్సీ వేసుకోవాలి. కొంతమంది బొంబాయి రవ్వతో వేస్తారు, కానీ బియ్యపు రవ్వతో వేసిందే, ఇట్లా నానబెట్టి వేసిందే బాగా వస్తుంది అనమాట. రొట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవాళ తినటం కన్నా రొట్టి వేసిన తర్వాత తెల్లారి తింటే దాని టేస్టే వేరేగా ఉంటుంది అనమాట. ఇట్లా నేను చూపించిన విధంగా రవ్వ అయితే వేసుకోవాలి. తర్వాత కొబ్బరి ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదనమాట. కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను పచ్చి కొబ్బరి అయితే తీసుకున్నాను ఒక చిప్ప. దీన్ని కూడా మిక్సీ పట్టుకున్నా. ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత బెల్లం, మనకి కాయ తీపిని బట్టి బెల్లం అనేది వేసుకోవాలండి. ఇప్పుడు నేను ఒక బేసిన్లో అయితే మనం వేసుకున్న బియ్యపు రవ్వని అట్లాగే కొబ్బరిని వేసుకున్నా. ఇప్పుడు బెల్లం కూడా మిక్సీ పట్టుకుందాం. తీపిని పట్టి వేసుకోవాలన్నమాట. మళ్ళీ ఎక్కువైతే మళ్ళీ లూజ్ అయిపోయిద్ది పిండి అంతా. మనం వాటర్ పోసి కానీ కలపకూడదు ఈ పిండిని. దానికి వచ్చిన గుజ్జుతోనే కలుపుకోవాలి. అందుకని చూపి బెల్లం మనం తీపిని బట్టి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు బెల్లం కూడా మిక్సీ పట్టుకుంటే ఏంటంటే ఉండలు లేకుండా ఏమీ తగలపోకుండా ఉంటాయి కాబట్టి ఇప్పుడు నేను ఆ బియ్య పిండి, కొబ్బరి, బెల్లం 3 వేసాను అనమాట. ఇప్పుడు మనం గుజ్జు తీసుకుని ఉంచుకున్నాం కదా, తాటికాయ నుంచి ఆ తాటి గుజ్జు కూడా వేసి బాగా కలుపుకోవాలన్నమాట. మొత్తం కలిసిపోయేటట్టు. ఇంక మనం వాటర్ అనేది ఏది యూజ్ చేయకూడదండి. అసలు ఇట్లా కనుక రొట్టి కాల్చుకుని తింటే ఉంటుందండి, కమ్మగా ఉంటుందండి. అసలు ఈ టేస్ట్ చాలామందికి తెలియదు అనమాట. దాన్ని మనం ఎన్నో వేలు పెట్టి 200 పెట్టి అయ్యయ్యో కాయలు కొనుక్కు తింటాం, కానీ మనకి న్యాచురల్గా దొరికే ఈ తాటికాయని మాత్రం అసలు మనం ఎవ్వరం లెక్క చేయమండి. కానీ అన్ని రేటు పెట్టుకున్నా ఆ కాయలన్నిటిలో ఉండే పోషకాలన్నీ ఈ యొక్క తాటికాయలో ఉంటాయి అన్నమాట. దీన్ని గనక కాస్త నెయ్యి వేసి ఆ రొట్టిని కాల్చుకుంటే ఉంటుందండి, అబ్బో అద్దిరిపోయిద్ది అనమాట. కళాయి పెట్టుకుని కళాయిలోనే కాల్చాలన్నమాట. కొంచెం లోతుగా ఉండాలి మనం కాల్చేది ఏదైనా. గిన్నె నెయ్యి వేసుకోవాలన్నమాట. నెయ్యి వేసుకుని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న తాటి గుజ్జు అదంతా ఉంది కదా, రవ్వ వేసి ఈ నెయ్యి అంతా కరిగినాక మనం ఇప్పుడు అది వేసి ఆ పిండిని అందులో వేసి రొట్టెల్లే కాల్చుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చూపించిన విధంగా పలసగా మాత్రం కలుపుకోకూడదండి, మళ్ళీ ఉడకదనమాట. పలసగా కాకుండా అటు గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. అంటే దానికి సరిపడి చూడాలి. లూజ్ అయిందనుకోండి బియ్య పిండి కానీ, లేకపోతే బియ్యపు రవ్వ కానీ, లేకపోతే బొంబాయి రవ్వ కానీ ఏదైనా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేనైతే నేతితో కాలుస్తున్నాను అనమాట. నేతితో చాలా బాగా వస్తుందండి టేస్ట్. దీనిపైన మూత పెట్టుకోవాలి. అలా మూత పెట్టుకోవడం ఏంటంటే కింద నుంచి సెగంది, పైన కూడా మొత్తం ఉడికి లోపలంతా ఉడికిద్ది అనమాట.
ఇప్పుడు మనం దీన్ని తిప్పుకోవాలి. ఇప్పుడు చూడండి ఎర్రగా అడుగునంతా ఎర్రగా అవుతుంది. ఎక్కువ సిమ్లోనే పెట్టుకోవాలండి. ఐలో పెట్టుకుంటే ఉడకదు, మాడిపోయిద్ది అనమాట. నేనైతే ఇంకా సిమ్లో పెట్టుకుని అయితే కాల్చుకున్నాను. తాటి రొట్టి ఇట్లానే వస్తుందండి. ఏంటి ఇక్కడ మాడింది అలా అనుకోవద్దు, తాటి రొట్టి ఇట్లానే వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం అయిపోయిందనమాట, ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మీ అందరికి కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎక్కడన్నా దగ్గరలో తాటికాయ కనిపిస్తే ఇలా తెచ్చుకుని రొట్టె అయితే కాల్చుకోండి. సంవత్సరానికి ఒక్కసారి దొరికేది. సంవత్సరంలో ఏ సీజన్లో దొరికే పండు ఆ సీజన్లో తింటే మనం అందరం ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట. పట్టుకుని ఇట్లా తుంచాలి అంటే కాలుతుందనమాట. అందుకని మీకు చూపించడం కోసం అయితే చూపిస్తున్నా. ఇదిగోండి ఉడికింది, చక్కగా కాలింది, ఉడికింది కూడా. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.